చాలామంది ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. ఇలా బెడ్ కనిపిస్తే చాలు అలా వాలిపోతారు. రోజంతా మంచంపై అలా నిద్రపోతూనే ఉంటారు. ఇలా రోజుకు 9 నుంచి 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉంటే మాత్రం ఆరోగ్యానికి అది ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. మరో రకంగా చెప్పాలంటే ఓవర్ స్లీపింగ్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్టు లెక్క. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే అతను ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అర్థం. ఎక్కువసేపు నిద్రపోయే వారికి ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల వల్ల కూడా విరామం లేకుండా అతిగా నిద్రకు గురవుతారు. వైద్య శాస్త్రం ప్రకారం హైపర్సోమ్నియా ఈ సిండ్రోమ్కు కారణమవుతుంది. ఈ లక్షణాలు కూడా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. తక్కువ నిద్ర డిప్రెషన్కు దారితీసినట్లే ఎక్కువ నిద్ర కూడా డిప్రెషన్కు దారితీస్తుంది. డిప్రెషన్తో బాధపడే వారిలో 15% మంది అతిగా నిద్రపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా వారి మానసిక ఆరోగ్యం మరింత క్షీణించవచ్చు. చాలా తక్కువ లేదా ఎక్కువ నిద్ర హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీంతో శరీర సాధారణ లయ చెదిరిపోతుంది. ఇది వంధ్యత్వానికి కారణమవుతుంది. అందువల్ల ఒక నిర్దిష్ట సమయాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. రోజు ఉదయాన్నే నిద్ర లేవడం మంచిది. రోజు తర్వాత ఎక్కువ నిద్రపోవడం కూడా మరణానికి కారణమవుతుంది. రోజుకు 7 గంటల నుంచి 8 గంటలు నిద్రపోయే వ్యక్తి కంటే రోజుకు 9 గంటల కంటే ఎక్కువ నిద్రించే వ్యక్తి త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే దీనికి ఖచ్చితమైన కారణం ఇంకా పరిశోధనల్లో కనుగొనలేదు. ఎక్కువ నిద్ర మానసిక అలసటకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వ్యక్తిని శారీరకంగా కూడా బలహీనపరుస్తుంది. వీటన్నిటి కారణంగా ఇటువంటి వారు రోజు రోజుకు మరణం వైపు చేరువవుతుంటారు.